ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి అది కూడా చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంది అంశంపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై మాట్లాడుతా అంటున్నారు ఆ పార్టీ నేత జగదీష్. రిజర్వేషన్లపై ప్రభుత్వం మాట మారుస్తోంది అంటున్నారు మాజీ మంత్రి. 42% రిజర్వేషన్లు అసాధ్యమని తెలిసి తప్పు చేస్తున్నారు అని అంటున్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ప్రజలకు లేదంటున్నారు జగదీష్. ఆయన ఏమంటున్నారో కూడా చూడండి. జోక్ అయింది. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయని మీరు నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మడం లేదు. అది కూడా ఒక ప్రహసనమైంది, ఒక జోక్ అయింది. ఈ ప్రభుత్వం అంటేనే ఒక జోక్ అయింది. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలేదు. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి, ఎప్పటిదాకా మీరు ఆశీర్వదించుకొని చెప్పచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసే తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి కూడా అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుతుందో, కోర్టు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడారు. ఆల్రైట్, అది బీఆర్ఎస్ వెర్షన్. దీనికి సంబంధించి మా ప్రతినిధి వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం వదిలేసేయాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా సిద్ధమవుతోంది, ఒకవేళ కోర్టు కూడా పచ్చ జెండా ఊపేస్తే అన్నది ప్రధాన అంశం. సో బీఆర్ఎస్ లోకల్ ఎలక్షన్స్కి ఎలా సిద్ధమవుతోంది? బీఆర్ఎస్ దగ్గర నుంచి 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫస్ట్ వర్షన్ ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టాలి 42 రిజర్వేషన్ అనేది. సో ఇది 9th షెడ్యూల్లో పెట్టలేదు. శాసనసభలో చేసిన కొన్ని బిల్స్, తీర్మానాలని కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రత్యేక జీవో తీసుకొచ్చారు. ఈ జీవో పైన హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు ఏం వ్యాఖ్యానిస్తుంది, హైకోర్టు ఏం తీర్పునిస్తుందో వేచి చూడాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోపక్క 9th షెడ్యూల్లో పెట్టకుండా ఈ 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటుగా ఇది ఫస్ట్ వర్షన్. సెకండ్ వర్షన్కి వచ్చి ఇన్కేస్ నిజంగా హైకోర్టు క్లియర్గా క్లియరెన్స్ ఇస్తే సో ఎన్నికలు ఖచ్చితంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఇప్పటికే బాకీ ఉన్నారు ప్రజలకి అంటూ కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నిన్న షేక్పేట డివిజన్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ పాంప్లెట్లను కూడా పంచారు. సో ఇదే పద్ధతిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబిస్తాం. అక్కడ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తులం బంగారం కావచ్చు, లేకపోతే పింఛన్ 4000 కావచ్చు, సో రైతు బంధు కావచ్చు, వాటెవర్ ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ మళ్ళొకసారి ప్రజల ముందు ఇంపాక్ట్ చేసే విధంగా సో అవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క యూరియా కష్టాలు ఉన్నాయి, సో రైతు బంధు కష్టాలు, ఈ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు బీఆర్ఎస్ సాధిస్తుంది. సో ఇదంతా కూడా జగదీష్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 years దగ్గరికి వస్తుంది. 2 yearsలో మాకు రెఫరెండం అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తాం, బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధిస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పటికే ప్రస్తుతం తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నాడు. ఇక్కడే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. సో మరికొంతమంది ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో
అందరూ భేటీ అయ్యి మాట్లాడుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు అన్ని పార్టీల రాజకీయ పార్టీలకు హీట్ పుట్టించాయి. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాకు అనేక అంశాలు కలిసి వస్తాయి, గెలుపు మాది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. ఎలేందర్, ప్రభాకర్ అండ్ విద్యాసాగర్ అండ్ వాసు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్.